ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాంశములలో 16వ అధ్యాయము మొదటి వచనములో దేవుని యొక్క దూతలకు ఒక ఆజ్ఞ, ఒక స్వరము వెలువడింది. ఈ వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా యోహాను భక్తుడు అచ్చటే ఉన్నాడు, విన్నాడు. అది ఆలయములో నుండి వచ్చిన స్వరము. ఆలయములో ఎవరున్నారు? మహాఘనుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సృష్టికర్త ఆ ప్రభువు ఉన్నాడు. ఐ హర్డ్ ఎ గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ టెంపుల్ saying to the 7 angels, go your ways and pour out vials of the wrath of God upon the earth. కాబట్టి భూమి మీద దేవుని యొక్క కోపముతో నిండిన పాత్రలలో ఉన్న ఆ యొక్క దానిని కుమ్మరించుడి భూమి మీద అని చెప్పగా విన్నాడు. గొప్ప స్వరం, అనౌన్స్మెంట్. ఇక్కడ ఏమీ కలపకుండా ఎలాంటిది ఆ యొక్క ఉగ్రత పాత్ర, అందులో ఏమి ఉంది? దేవుని యొక్క ఉగ్రత ఉంది. 14:10 ప్రకటన గ్రంథంలో చూస్తే ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత, ప్యూర్ ఉగ్రత పాత్రలో పోయబడిన, ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును. కాబట్టి వాడు అనే మాట ఎవరికి రిఫర్ చేస్తుంది? ఇది యాంటీ క్రైస్ట్కు సంబంధించింది. కాబట్టి ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతతో నింపబడిన పాత్రలో ఉన్నదానిని, ఆ కోపమును, దేవుని యొక్క ఉగ్రతను వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఎవరు? క్రూర మృగము, అపవాదియు, క్రూర మృగము మరియు ఫాల్స్ ప్రొఫెట్, అబద్ధ ప్రవక్త కూడా 3 అగ్ని గంధకముల చేత బాధింపబడబోతూ ఉన్నారు పర్మనెంట్గా. The same shall drink of the wine of the wrath of God, which is poured out of without mixture into the cup of his indignation, and he shall be tormented with fire and brimstone in the presence of the holy angels and in the presence of Lamb. ఈ యొక్క 15వ అధ్యాయములో మనము చూసినప్పుడు మొదటి వచనంలో యోహాను భక్తుడు చూసిన విషయాన్ని వ్రాస్తూ ఉన్నాడు. గొప్ప సూచన పరలోకమందు చూచాను. ఏమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు ఆ యొక్క 7 పాత్రలలో ఉన్నవి 7 తెగుళ్ళు.
వీటితో దేవుని కోపము సమాప్తమాయను. అనగా దేవుని యొక్క కోపాగ్ని ఉగ్రత సంపూర్ణము చేసి ఉన్నాడు. ఈ యొక్క 7 దూతలలో వారి చేతులలో ఉన్న పాత్రలలో ఉన్న దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించుటకై ప్రభు వారికి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ తర్వాతనే దేవుని కోపం సమాప్తము అవ్వబోతుంది. కాబట్టి 7 తెగుళ్ళు, 7 ప్లేగ్స్ మనం ఈజిప్టులో చూసినప్పుడు 10 తెగుళ్ళు. ఇక్కడ ఎందుకని ప్రభు ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రతను పంపిస్తున్నాడు అనగా, టు పోర్ అవుట్ హిస్ wrath ఆన్ ది వరల్డ్ ఫర్ సిన్. ప్రపంచము భూమి మీద పాపం ఉంది కాబట్టి ఆ పాపమునకు ఆ ప్రభు ఈ యొక్క పాత్రలలో ఉన్న ఉగ్రతను కుమ్మరించబోతూ ఉన్నాడు. రెండవదిగా యాంటీక్రైస్ట్ ఏదైతే యేసుక్రీస్తు ప్రభు చేస్తారో దానినే వాడు మిమిక్ చేస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి సజీవముగా లేచి ఉన్నాడంటే వాడు కూడా చావు దెబ్బలో చచ్చిన వాడే మళ్ళీ తిరిగి జన్మించి ఉంటున్నాడు. ఇది అపవాది తంత్రమునకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఏదైతే తంత్రము అనే పిలువబడుతుందో అదే అపవాది యొక్క మాయాజాలం. అందువల్లనే తిమోతి 2వ పత్రిక 3:1 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎవరు తెలుసుకోవాలి? ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ప్రతి ఇశ్రాయేలీయులు, యూదులు తెలుసుకోవాలి. దిస్ నో ఆల్సో దట్ ఇన్ ద లాస్ట్ డేస్ పెరిలియస్ టైమ్స్ షల్ కమ్. ఆ యొక్క సమయాలు, కాలం ఎలా ఉంటుందంటే పెరిలియస్గా ఉంటుంది, అపాయకరముగా ఉంటుంది. ఉదయమైన అపాయమే, రాత్రైన అపాయమే, మధ్యాహ్నమైన అపాయమే, ఒంటరిగా ఉన్న అపాయమే, సమూహంగా కుటుంబాలతో కలిసి ఉన్నా కూడా అపాయమే. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. హల్లెలూయా. 2వ వచనంలో 3:2 అనగా ఎందుకు ఇటువంటి పరిస్థితి రాబోతుంది అనగా, మనుషులు స్వార్థప్రియులు కాబట్టి వారు ధనాపేక్షకు వారు కుటుంబీకులను, చంటి బిడ్డలను అమ్ముకోవడానికైనా తెగించిన వారుగా ఉన్నారు. యుక్తి శక్తి అన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని పేరు చెప్పి దేవుని యొక్క నామము పేరట వారు చేస్తున్న ప్రతి పాపము కూడా ప్రభు రికార్డ్ చేస్తూ ఉన్నారు. భింకములాడు నాలుకతో ఉన్నవారు భింకములు. నా ప్రియమైన వాళ్ళరా, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. వీరు అహంకారులు, దూషకులు. ఎవరిని దూషిస్తున్నారు? పరిశుద్ధులను, దేవుని సృష్టికర్తను దూషించేవారుగా ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు కాబట్టి అట్టివారికి మరణ శిక్షే. కృతజ్ఞత లేనివారు, వారు నిత్యము నిర్భయంగా ఉంటున్నారు. ఎందుకనగా భయం లేని స్థితి. వీరు అపవిత్ర కార్యములు చేసిన వారే ఉన్నారు. ప్రభునామునికి మహిమ కలుగును గాక. ఫర్ మెన్ షల్ బీ లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్వ్స్, covetous, boasters, proud, blasphemers, disobedient to parents, unthankful and unholy. దేవునామునికి మహిమ కలుగును గాక. ఇలాంటి భయంకరమైన స్థితి, వారు అనురాగరహితులుగా ఉంటున్నారు, అతి ద్వేషులుగా, అపరాధులుగా ఉంటున్నారు.
అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు వీరు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయం మందు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎట్టి జీవితం కలిగి ఉంటున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.